టీఎస్సీపీ గేట్ ద్వారా ఎవరైతే పీజీ మన ఉస్మానియా యూనివర్సిటీలో చేద్దాం అనుకుంటున్నారో సో ఫస్ట్ ఫేజ్లో మీకు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు వచ్చిన వాళ్ళు కావచ్చు, సెకండ్ ఫేజ్లో ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ కోసమే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు కట్ ఆఫ్స్ తెలుసుకోవాలండి. సో కట్ ఆఫ్స్ తెలుసుకున్న తర్వాత మనకు ఉస్మానియా యూనివర్సిటీ వస్తుందా, లేదంటే వేరే యూనివర్సిటీ వచ్చే ఛాన్సెస్ ఉందా, లేదంటే గవర్నమెంట్ కాలేజ్ వస్తుందా, ప్రైవేట్ కాలేజ్ వస్తుందా తెలుసుకోవాలి. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న అన్ని పీజీ సబ్జెక్ట్స్ అండి, ఎంఏ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, అన్ని సబ్జెక్ట్స్ యొక్క కట్ ఆఫ్స్ చెప్తాను. సో ఈ కట్ ఆఫ్స్లో నేను క్యాస్ట్ వైజ్ చెప్తాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీ క్యాస్ట్లో మీరు టాప్ ఉంటే మీకు యూనివర్సిటీ కాలేజ్ వస్తుంది. ఉస్మానియా కాదు, కోటి ఉమెన్స్ కావచ్చు, శాతవాహన కావచ్చు, కాకతీయ కావచ్చు. సో ఈ వీడియోలో నేను టోటల్గా ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి సబ్జెక్టు ఎస్సీ ఎస్టీ కావచ్చు, బీసీఏ కావచ్చు, బీసీబీ కావచ్చు, లైక్ ఈడబ్ల్యూఎస్ కావచ్చు. సో మీరు ఏ క్యాస్ట్ వాళ్ళో ఆ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్స్ తెలుసుకోవాలి. సపోజ్ మీరు బీసీఏ అనుకోండి, బీసీఏలో మీరు టాప్ వస్తే మీకు సీట్ వస్తుంది. సో అట్లా మీరు కట్ ఆఫ్స్ చూసుకోవాలి. సో మనకు వెబ్సైట్లో కూడా ప్రతి కాలేజీలో ఎంత కట్ ఆఫ్స్ ఉన్నాయి ఆ విధంగా కూడా పెట్టారు. సో స్టూడెంట్స్ చాలామంది కమెంట్ చేస్తున్నారు కాబట్టి సో ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది లైక్ ఉస్మానియా యూనివర్సిటీలోనే చదవాలి పీజీ అనేది. సో ఫస్ట్ ఈ వీడియోలో కంప్లీట్గా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన కట్ ఆఫ్స్ చెప్తాను. సో దట్ మీరు ఫేజ్ 2లో మీకు వస్తుందా రాదా అని మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్పడం జరుగుతుంది. ఉస్మానియా కాకపోతే వేరే యూనివర్సిటీ ఎట్లా తెచ్చుకోవాలి మనము, సో ఉస్మానియా యూనివర్సిటీలో రావాలంటే ఏం చేయాలి, అవి కూడా కొన్ని టిప్స్ చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో నేను కొన్ని సబ్జెక్ట్ వైజ్ చెప్తానని. సో మీరు ఏ సబ్జెక్ట్ రాసినలో అప్పుడు మీరు ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు క్యాస్ట్ వైజ్ కావచ్చు కట్ ఆఫ్ చూసుకోండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఎంఏ ఏన్షియంట్ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ ఆర్కియాలజీ అండి. సో దీనికి షార్ట్కట్గా ఎంఏ ఏఐ హెచ్సిఏ. సో ఒక ఫార్మెట్ ప్రకారంగా రాసుకున్నా, సో దాన్నే అన్నిటికీ అప్లై చేస్తా. సో ఎస్సీ వచ్చేసి 54 కట్ ఆఫ్. సో ఈ కట్ ఆఫ్స్ అన్నీ లాస్ట్ కట్ ఆఫ్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ టు 54 అంటే 54 అనేది లాస్ట్ కట్ ఆఫ్ ఆ క్యాస్ట్లో. సో అలా నేను ఓన్లీ లాస్ట్ కట్ ఆఫ్స్ మాత్రమే చెప్తున్నా. సో మీరేం చేయాలి, సపోజ్ మీకు ఉస్మానియా యూనివర్సిటీ మిస్ అయింది, సపోజ్ టాప్ 100లో ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు, టాప్ 150లో ఉంటారు. సో నేను చెప్పబోయేటి అన్నీ ఫస్ట్ ర్యాంక్స్ కాదు, లాస్ట్ కట్ ఆఫ్. ఉస్మానియా యూనివర్సిటీలో లాస్ట్కి ఇక్కడికి కట్ ఆఫ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ వాళ్ళు మీరేం చేయాలి, మీ ర్యాంకు దాని దగ్గరలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దగ్గరలో ఉంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది, మరీ దూరంలో ఉంటే రాదు. సో ఇది మెయిన్ పర్పస్ వీడియో చేయడానికి. సో ఫస్ట్ అన్నీ చెప్తాను, దాని తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో కూడా చెప్తాను కొన్ని టిప్స్. సో ఎంఏ ఏన్షియంట్ హిస్టరీలో మనకు ఎస్సీ 54, ఎస్టీ 22, బీసీఏ 95, బీసీబీ 104, బీసీడీ 57, ఓసీ ఈడబ్ల్యూఎస్ అండి. ఓసీ వేరు ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ వేరు ఉంటుంది. ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రిజర్వేషన్ వస్తుంది, ఓన్లీ ఓసీ వాళ్ళకు రిజర్వేషన్ రాదు. ఓసీ ఈడబ్ల్యూఎస్ 465, బీసీడీ 57. సో ఇది ఎంఏ ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించింది. నెక్స్ట్ ఎంఏ ఇంగ్లీష్ అండి. ఎంఏ ఇంగ్లీష్ ఎస్సీ 80, ఎస్టీ 78, బీసీఏ 83, బీసీబీ 61, బీసీసీ 53, బీసీడీ 84, ఈడబ్ల్యూఎస్ 44. సో ఇవి ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించిన కట్ ఆఫ్స్. ఎంఏ తెలుగు అండి. ఎస్సీ 55, ఎస్టీ 62, బీసీఏ 46, బీసీబీ 60, బీసీడీ 26, బీసీఈ 417, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1480. సో ఇవి ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించిన కట్ ఆఫ్స్. ఎంఏ ఎకనామిక్స్ ఎస్సీ 70, ఎస్టీ 34, బీసీఏ 53, బీసీబీ 54, బీసీసీ 47, బీసీడీ 31, ఈడబ్ల్యూఎస్ 290. సో ఇవి మనకు ఎంఏ ఎకనామిక్స్కి లాస్ట్ కట్ ఆఫ్స్. ఎంఏ హిస్టరీ ఎస్సీ 124, ఎస్టీ 88, బీసీఏ 121, బీసీసీ 44, బీసీడీ 76, ఈడబ్ల్యూఎస్ 1020. నెక్స్ట్ ఇది ఎంఏ హిస్టరీకి సంబంధించింది. నెక్స్ట్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఎస్సీ 93, ఎస్టీ 76, బీసీఏ 38, బీసీబీ 71, బీసీడీ 53, బీసీఈ 181, ఈడబ్ల్యూఎస్ 54. సో ఎంఏ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్లో ఈ కట్ ఆఫ్స్ ఉన్నాయి మనకు లాస్ట్ కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఎంఏ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండి. సో ఎస్సీ 26, ఎస్టీ 38, బీసీఏ 46, బీసీబీ 44, బీసీడీ 109.
సో ఇవి మన కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఎంఏ పొలిటికల్ సైన్స్ అండి. సో ఎంఏ పొలిటికల్ సైన్స్లో ఎస్సీ 60, ఎస్టీ 40, బీసీఏ 81, బీసీబీ 39, బీసీసీ 494, బీసీడీ 31, ఈడబ్ల్యూఎస్ 113. సో ఎంఏ పొలిటికల్ సైన్స్ ఇవి కట్ ఆఫ్స్ మనకు. నెక్స్ట్ ఎంఏ సైకాలజీ ఎస్సీ 55, ఎస్టీ 165, బీసీఏ 67, బీసీబీ 34, బీసీసీ 31, ఈడబ్ల్యూఎస్ 133. ఇది ఎంఏ సైకాలజీ. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎస్సీ 204, ఎస్టీ 330 అండి, ఓన్లీ 30, బీసీఏ 452, బీసీబీ 159, బీసీసీ 21, బీసీడీ 36, ఈడబ్ల్యూఎస్ 349. సో ఇవి మనకు ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఎంఏ సోషాలజీ. సో ఎంఏ సోషాలజీ వచ్చేసి ఎస్సీ 56, ఎస్టీ 564, బీసీఏ 84, బీసీబీ 27, బీసీడీ 28, బీసీసీ 36 అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 217. సో ఇవి మనకు ఎంఏ సోషాలజీకి సంబంధించిన కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఎంకామ్ అండి. సో ఎంకామ్కి సంబంధించినవి ఎస్సీ 215, ఎస్టీ 505, బీసీఏ 165, బీసీబీ 93, బీసీసీ 261, బీసీడీ 74, ఈడబ్ల్యూఎస్ 708. సో ఇవి మనకు ఎంకామ్కి సంబంధించిన క్యాస్ట్ వైజ్ లాస్ట్ కట్ ఆఫ్స్. ఎంఎస్సి బాటనీ ఎస్సీ 37, ఎస్టీ 64, బీసీఏ 58, బీసీబీ 44, బీసీసీ 616, బీసీడీ 45, ఈడబ్ల్యూఎస్ 255. సో ఎంఎస్సి బాటనీ కట్ ఆఫ్స్ అండి ఇవి. సో చాలా హెవీ కట్ ఆఫ్స్ ఉంటాయి మనకు. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ అండి. సో ఈ ఎంఎస్సి కెమిస్ట్రీలో కూడా సబ్ డివిజన్స్ ఉంటాయి సబ్జెక్ట్స్. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకటి ఉంటుంది, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ. సో సబ్జెక్ట్ వైజ్ చెప్తాను. సో ఎంఎస్సి కెమిస్ట్రీలో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో కట్ ఆఫ్స్ ఎస్సీ 160, ఎస్టీ 342, బీసీఏ 2758, బీసీబీ 241, బీసీబీ 241, బీసీడీ 79, బీసీఈ 1076, ఈడబ్ల్యూఎస్ 1108. నెక్స్ట్ ఎంఎస్సి కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి. ఎస్సీ 31, ఎస్టీ 136, బీసీఏ 30, బీసీబీ 18, బీసీడీ 16, బీసీఈ 37, ఈడబ్ల్యూఎస్ 174. నెక్స్ట్ ఎంఎస్సి కెమిస్ట్రీలోనే ఫిజికల్ కెమిస్ట్రీ అండి. సో ఇక్కడ ఎస్సీ వచ్చేసి 215, ఎస్టీ 420, బీసీఏ 309, బీసీబీ 281, బీసీడీ 291, బీసీఈ 664 అంటే 664, ఈడబ్ల్యూఎస్ 1153. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అండి. సో ఎస్సీ వచ్చేసి 129, ఎస్టీ 403, బీసీఏ 57, బీసీబీ 36, బీసీడీ 307, ఈడబ్ల్యూఎస్ 150. సో ఇవి ఎంఎస్సి కెమిస్ట్రీ ఉస్మానియా యూనివర్సిటీ కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఎంఎస్సి జాగ్రఫీ అండి. ఎస్సీ 96, ఎస్టీ 82, బీసీఏ 20, బీసీబీ 56, బీసీడీ 74, బీసీఈ 97, ఈడబ్ల్యూఎస్ 111. సో ఇవి ఎంఎస్సి జాగ్రఫీకి సంబంధించినవి. నెక్స్ట్ ఎంఎస్సి జియో ఇన్ఫర్మేటిక్స్ ఎస్సీ 33, ఎస్టీ 39, బీసీఏ 30, బీసీబీ 17, బీసీడీ 13, బీసీఈ 15, ఈడబ్ల్యూఎస్ 41. సో హెవీ కట్ ఆఫ్స్ ఉన్నాయి ఎంఎస్సి జియో ఇన్ఫర్మేటిక్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి జియాలజీ అండి. సో ఎంఎస్సి జియాలజీ వచ్చేసి ఎస్సీ 63, ఎస్టీ 32, బీసీఏ 91, బీసీబీ 58, బీసీడీ 28, ఈడబ్ల్యూఎస్ 47. నెక్స్ట్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ వచ్చేసి ఎస్సీ 104. సో పైన అన్ని ఎంఎస్సి జియాలజీ, జూలాజీ కాదు జియాలజీ, GEOLOGY. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎస్సీ 104, ఎస్టీ 74, బీసీఏ 39, బీసీబీ 33, బీసీడీ 34, బీసీఈ 26, ఈడబ్ల్యూఎస్ మనకు 85. సో ఇవి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఉస్మానియాలో. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి ఫిజిక్స్ అండి. సో ఈ ఎంఎస్సి ఫిజిక్స్లో 6 బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్ ఉన్నాయి. సో అందులో మనకు ఎంఎస్సి ఫిజిక్స్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఉంది, ఎంఎస్సి ఆస్ట్రానమీ ఉంది, ఎంఎస్సి
ఆస్ట్రోఫిజిక్స్ ఉంది, జియోఫిజిక్స్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది, మెటీరియల్ సైన్స్ ఉంది. సో సబ్జెక్ట్ వైజ్ చెప్తాను. ఫస్ట్ ఎంఎస్సి ఫిజిక్స్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్లో ఎస్సీ 147, ఎస్టీ 165, బీసీఏ 259, బీసీబీ 169, బీసీడీ 182, బీసీఈ 101, ఈడబ్ల్యూఎస్ 1318. సో ఇవి కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఎంఎస్సి ఆస్ట్రానమీలో మనకి ఎస్సీ 245, ఎస్టీ 435, బీసీఏ 360, బీసీబీ 521, బీసీడీ 270, ఈడబ్ల్యూఎస్ 1471 అంటే 1471. ఇది ఎంఎస్సి ఆస్ట్రానమీ. నెక్స్ట్ ఆస్ట్రోఫిజిక్స్ అండి. సో ఆస్ట్రోఫిజిక్స్లో ఎస్సీ 108, ఎస్టీ 354, బీసీబీ 98, బీసీడీ 132, ఓసీ 97. నెక్స్ట్ ఎంఎస్సి జియోఫిజిక్స్. సో జియోఫిజిక్స్లో ఎస్సీ 352, ఎస్టీ 216, బీసీఏ 160, బీసీబీ 292, బీసీడీ 347, ఈడబ్ల్యూఎస్ 274. సో ఎంఎస్సి ఫిజిక్స్ ఇవి మనకు కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఎంఎస్సి ఫిజిక్స్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎస్సీ 86, ఎస్టీ 148, బీసీఏ 118, బీసీబీ 114, బీసీడీ 77, లైక్ ఈడబ్ల్యూఎస్ 305. సో ఇవి ఎంఎస్సి ఫిజిక్స్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. నెక్స్ట్ ఎంఎస్సి ఫిజిక్స్ అండి, ఇది మెటీరియల్ సైన్స్. మెటీరియల్ సైన్స్లో ఎస్సీ 89, ఎస్టీ 202, బీసీఏ 114, బీసీబీ 66, బీసీడీ 88, ఈడబ్ల్యూఎస్ 1107. సో ఇవి మనకు ఎంఎస్సి ఫిజిక్స్కి సంబంధించినవి. సో లాస్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఈ ఎంఎస్ ఫిజిక్స్లోనే నానో సైన్స్ ఉంటుంది. సో నానో సైన్స్ వచ్చేసి ఎస్సీ 135, ఎస్టీ 209, బీసీఏ 123, బీసీబీ 81, బీసీడీ 84, ఈడబ్ల్యూఎస్ 549. సో ఇవి ఎంఎస్సి నానో సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో కట్ ఆఫ్. నెక్స్ట్ ఎంఎస్సి సాలిడ్ స్టేట్ ఉంటుందండి. సో సాలిడ్ స్టేట్లో ఎస్సీ 49, ఎస్టీ 74, బీసీఏ 40, బీసీబీ 34, బీసీడీ 32, బీసీఈ 26, ఈడబ్ల్యూఎస్ 26. సో ఇవి మనకు కట్ ఆఫ్స్. సో నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టిక్స్ అండి. సో స్టాటిస్టిక్స్లో కూడా ఎంఎస్సి అప్లైడ్ స్టాటిస్టిక్స్ ఉంటుంది, నార్మల్ స్టాటిస్టిక్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఎంఎస్సి అప్లైడ్ స్టాటిస్టిక్స్లో ఎస్సీ 105, ఎస్టీ 250, బీసీఏ 49, బీసీబీ 28, బీసీడీ 46, బీసీఈ 150, ఈడబ్ల్యూఎస్ 868. నెక్స్ట్ ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఎస్సీ 92, ఎస్టీ 293, బీసీఏ 70, బీసీబీ 188, బీసీడీ 51, బీసీఈ 76, ఈడబ్ల్యూఎస్ 394. నెక్స్ట్ ఎంఎస్సి జువాలజీ అండి. సో సైన్స్ గ్రూప్ వాళ్ళకు ఎస్సీ 88, ఎస్టీ 100, బీసీఏ 1175, 1175, బీసీబీ 83, బీసీసీ 69, బీసీడీ 67, బీసీఈ 95, ఈడబ్ల్యూఎస్ 667. సో ఇవి ఎంఎస్సి జువాలజీకి సంబంధించినవి కట్ ఆఫ్స్. సో ఇంకా సైన్స్ గ్రూప్లో మనకు కంబైన్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని, లైక్ ఎంఎస్సి బీసీఈఎస్ ఎఫ్ఎస్జి అండ్ ఎం ఒకటి సబ్జెక్ట్ పెద్దవి ఉంటాయి. అందులో ఆ ఒక్క ఎగ్జామ్ రాస్తే అన్ని సబ్జెక్ట్స్కి అప్లికేబుల్ ఉంటుంది, లైక్ బయోకెమిస్ట్రీ, ఎన్వైర్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్. సో ఆ సబ్జెక్ట్స్ కట్ ఆఫ్స్ కూడా చెప్తా. సో ఎంఎస్సి బయోకెమిస్ట్రీ ఎస్సీ 26, ఎస్టీ 80, బీసీఏ 30, బీసీబీ 19, బీసీడీ 14, బీసీఈ 5, ఈడబ్ల్యూఎస్ 262. సో ఎవరైతే ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చేద్దాం అనుకుంటున్నారో సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఇవి మన కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఎంఎస్సి ఎన్వైర్మెంటల్ సైన్స్ అండి. సో ఎస్సీ 1008, ఎస్టీ 1225, బీసీఏ 672, బీసీబీ 668 అంటే 668, బీసీసీ 822, బీసీడీ 630, బీసీఈ 513, ఈడబ్ల్యూఎస్ 2826. సో ఇవి ఎంఎస్సి ఎన్వైర్మెంటల్ సైన్స్. నెక్స్ట్ ఎంఎస్సి ఫర్మెంటేషన్ అండి. సో ఫర్మెంటేషన్లో కూడా కట్ ఆఫ్ చూద్దాం. ఎస్సీ 996, ఎస్టీ 855, బీసీఏ 652, బీసీబీ 544, బీసీసీ 116, బీసీఈ 1041, బీసీడీ 467, ఈడబ్ల్యూఎస్ 2048. నెక్స్ట్ ఎంఎస్సి ఫోరెన్సిక్స్ అండి.
సో ఈ ఎంఎస్సి ఫారెన్సిక్స్లో ఎస్సీ 435, ఎస్టీ 208, బీసీఏ 201, బీసీబీ 1671, బీసీసీ 694, బీసీడీ 382, బీసీఈ 194, ఈడబ్ల్యూఎస్ 1891. నెక్స్ట్ సబ్జెక్ట్ ఎంఎస్సి జెనెటిక్స్ అండి. సో ఈ జెనెటిక్స్లో ఎస్సీ 294, ఎస్టీ 621, బీసీఏ 564, బీసీబీ 182, బీసీడీ 177, బీసీఈ 43, ఈడబ్ల్యూఎస్ 454. సో ఇవి జెనెటిక్స్కి సంబంధించిన కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఎంఎస్సి మైక్రోబయాలజీ అండి. ఎస్సీ 70, ఎస్టీ 97, బీసీఏ 165, బీసీబీ 84, బీసీడీ 58, ఈడబ్ల్యూఎస్ 148. సో ఎంఎస్సి బయోటెక్నాలజీ ఎస్సీ 128, ఎస్టీ 93, బీసీఏ 134, బీసీబీ 33, బీసీసీ 40, బీసీడీ 46, బీసీఈ 95, ఈడబ్ల్యూఎస్ 108. నెక్స్ట్ లాంగ్వేజెస్ అండి. సో ఎంఏ హిందీ అండి. సో ఎంఏ హిందీ వచ్చేసి ఎస్సీ 83, ఎస్టీ 52, బీసీఏ 175, బీసీబీ 46, బీసీసీ 14, బీసీడీ 37, బీసీఈ 38, ఈడబ్ల్యూఎస్ 113. సో ఎంఏ హిందీ ఇవి కట్ ఆఫ్స్ మనకు. ఎంఏ సాంస్క్రిత్ ఎస్సీ 72, ఎస్టీ 76, బీసీబీ 45, బీసీడీ 34, ఓసీ 33 అండి. ఎందుకంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఇవ్వలేరు, లైక్ మొత్తం జనరల్ ఓసీ నార్మల్ ఓసీ వాళ్ళకి 3 ర్యాంక్. ఇది ఎంఏ సాంస్క్రిత్కి సంబంధించింది. నెక్స్ట్ ఎంఏ ఉర్దూ అండి. సో ఈ ఎంఏ ఉర్దూలో మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి ఉర్దూ సబ్జెక్ట్ ఉండాలి డిగ్రీలో, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి. సో ఎక్కువ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు, సో మోస్ట్లీ వాళ్ళకే ఎక్కువ సీట్స్ వచ్చాయి ఇక్కడ. సో బీసీఈ వాళ్ళు మైనారిటీస్ కాబట్టి 135 కట్ ఆఫ్. నెక్స్ట్ ఓసీలో 134. ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళకు నార్మల్ డిగ్రీ లైక్ తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ ఉంటుంది, వాళ్ళకు ఉర్దూ ఉండదు కాబట్టి ఆ స్టూడెంట్స్కి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉండదు. సో బీసీఈ 135 కట్ ఆఫ్, ఓసీ వాళ్ళకు 134. సో మోస్ట్లీ ఇక్కడ అందరు మైనారిటీ వాళ్ళు ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని మాత్రమే ఉన్నాయి, ఇంకా 3 సబ్జెక్టులు ఉంటే అయిపోతాయి. సో ఎంఏ ఇస్లామిక్ స్టడీస్ అండి. సో ఇక్కడ ఎస్సీ 152, ఎస్టీ 76, బీసీఏ 40, బీసీబీ 127, బీసీడీ 176, బీసీఈ 57. సో ఇవి మనకు ఎంఏ ఇస్లామిక్ స్టడీస్కి సంబంధించిన కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఎంఏ లింగ్విస్టిక్స్ అండి. ఎస్సీ 28, ఎస్టీ 108, బీసీఏ 31, బీసీబీ 39, బీసీసీ 2, బీసీడీ 20, బీసీఈ 271, ఈడబ్ల్యూఎస్ 149. సో ఇవి ఎంఏ లింగ్విస్టిక్కి సంబంధించిన కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఎంఏ ఫిలాసఫీ ఎస్సీ 68, ఎస్టీ 85, బీసీఏ 146, బీసీబీ 95, బీసీడీ 66, బీసీఈ 225, ఈడబ్ల్యూఎస్ 29. సో ఇవి మనకు మేజర్ సబ్జెక్ట్స్ అండి. సో ఇందులో ఏమైనా మిస్ అయితే మీరు లైక్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. సో మెయిన్గా ఈ కట్ ఆఫ్స్ వచ్చేసి లాస్ట్ కట్ ఆఫ్స్. సో ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మెయిన్గా మనకు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి. సో మీరు ఏదైతే మల్టిపుల్ సబ్జెక్ట్స్ కూడా రాసి ఉంటారు, ఎంఏ సోషల్ సైన్స్లో లైక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఏవో ఇప్పుడు సింగిల్ సబ్జెక్ట్ రాసిన వాళ్ళు ఉంటారు, మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళు ఉంటారు, అండ్ కొందరికి మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాస్తే ఒక సబ్జెక్ట్లో మంచి ర్యాంక్ రావచ్చు, ఇంకొక సబ్జెక్ట్లో రాకపోవచ్చు, కొందరికి రెండిట్లో కూడా రాకపోవచ్చు, మంచి సబ్జెక్ట్స్ ర్యాంక్స్ మంచిగా ఉండవు, కొందరికి 2 మంచిగా ఉంటాయి. సో ఇక్కడ 2 మంచిగా ఉన్న ర్యాంకర్స్ ఉంటారు కదా, సపోజ్ రెండిట్లో కూడా ఉస్మానియా యూనివర్సిటీ వచ్చింది, అతను ఒక సీట్ని వేరే వాళ్ళకి ఇచ్చేయాల్సింది. సో అక్కడ వేకెన్సీస్ ఏర్పడతాయి, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి మీకు ఒకటి మంచి కాలేజ్, ఒక అతనికి యూనివర్సిటీ కాలేజ్ వచ్చింది, ఇంకొకటి సబ్ క్యాంపస్ వచ్చింది. సో ఆ సబ్ క్యాంపస్ది వదిలేయాలి, అతని ఇష్టం, ఎక్కడన్నా జాయిన్ అవుతాడు. సో అలా సెకండ్ ఫేజ్లో మీకు వేకెన్సీస్ అనేవి ఏర్పడతాయి. సో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, చాలా స్టూడెంట్స్ ఇప్పటికీ మిస్టేక్ చేస్తున్నారు. ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ ఒకటే కాదు, మొత్తం 8 యూనివర్సిటీలు ఉన్నాయి, 3-4 సబ్ క్యాంపసెస్ ఉన్నాయి. ఉస్మానియాలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అన్నిట్లో ఉంటాయి. ఓన్లీ ఇప్పుడు మెయిన్గా ఈ వీడియో చేయడానికి పర్పస్ ఏంటంటే, అందరూ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కేయూ 2 పెట్టేసి వదిలేసిన వాళ్ళకు సీట్స్ రాలేవు. ఎవరైతే ప్రాపర్గా ఆ 8 యూనివర్సిటీలు పెట్టి, ఏ సబ్ క్యాంపస్లు పెట్టి, గవర్నమెంట్ కాలేజ్ పెట్టిన వాళ్ళకి మాత్రమే సీట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా టాప్ 100లో నేను ఒక వీడియో కూడా చేశాను, ఆమెకు మంచి ర్యాంక్ ఉంది కానీ సీట్ రాలేదు.
ఎవరికైతే 500,000 ఆ ర్యాంక్స్ ఉన్నాయో వాళ్ళకి ఏదో ఒక యూనివర్సిటీ వచ్చింది. సో మెయిన్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఫస్ట్ మన ర్యాంకింగ్ సిస్టమ్ ఎట్లుంటుందంటే ఫస్ట్ ర్యాంక్. సో మీకు ర్యాంక్ చూస్తారు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ క్యాస్ట్ ఏనండి. మీకు క్యాస్ట్ రిజర్వేషన్ ఎట్లా ఇస్తారంటే, ఇప్పుడు ఎస్సీ వాళ్ళకు ఎస్సీల టాప్ ఉంటే మీకు సీట్ వస్తుంది, బీసీఏ వాళ్ళకు బీసీఏ టాప్ ఉండాలి, మీరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్లో మీరు టాప్ ఉండాలి. సో మనకు వచ్చేసి ర్యాంక్, క్యాస్ట్, జెండర్ వీటి మీదనే ఉంటుంది. కాబట్టి మీరు వేరే వాళ్ళ క్యాస్ట్ గురించి మనకు అనవసరం. ఇప్పుడు బీసీఏ ఉన్నాడు, బీసీబీ గురించి మీకు అనవసరం. ఎస్సీ ఉన్నాడు, ఎస్టీ వాళ్ళ గురించి మీకు అనవసరం. ఎప్పుడైనా మీ క్యాస్ట్లో మీకు టాప్ ఉంటే మీకు వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, సపోజ్ ఎంఎస్సి బాట్ని కట్ ఆఫ్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకి లాస్ట్ 37 ర్యాంక్ వరకు ఆగిపోయింది. ఇప్పుడు మీకు టాప్ 100లో వచ్చింది. మీరు ఏమనుకుంటారు, అబ్బా టాప్ 100లో వచ్చినా నాకు సీట్ వస్తుంది అనుకుంటే రాదు. ఎందుకు రాదంటే ఇప్పుడు 49 సీట్స్ ఉన్నాయి అనుకోండి ఎగ్జాక్ట్గా. ఆ 49లో అన్ని ఎస్సీ వాళ్ళకి కాదు, అన్ని బీసీ వాళ్ళకి కాదు, అన్ని ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కాదు, రిజర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎస్సీ వాళ్ళకు 15% ఆఫ్ సీట్స్, ఎస్టీ వాళ్ళకి 10%, బీసీ వాళ్ళకు 45%, 50, అందులో కూడా బీసీఏ ఉంటుంది, బీసీబీ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10%. సో మీకు ర్యాంక్ ఎంతన్నా మంచిగా రాని అక్కడ ఎన్ని సీట్స్ ఇస్తున్నారు మనకు అది చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక 100, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు పీజీ సీట్స్ అంటే చాలా తక్కువ ఉంటాయి, 40 కావచ్చు, 50 కావచ్చు, 30, 35 సబ్జెక్ట్ బట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒకటి ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో మీరు అనాలిసిస్ చేసుకొని ఈ మిస్టేక్ చేయకండి ఫేజ్ 2లో. ఇప్పుడు కొందరు ఓన్లీ మంచి ర్యాంకర్స్ మిస్టేక్ వేసేది. ఇప్పుడు ఉస్మానియా పెట్టిండు, కాకతీయ పెట్టిండు, కోటి ఉమెన్స్ పెట్టిండు, మిగతా ఏం పెట్టలేడు. అట్లా పెట్టడం వల్ల మీకు చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, టాప్ 100 వచ్చింది, టాప్ 150 వచ్చింది అనుకుంటారు, కానీ మీ కన్నా ముందు మీ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది చూసుకోవాలి ఎప్పుడన్నా. ఇప్పుడు ఎంఎస్సి బాట్ని ఎస్సీ 37 ర్యాంక్కి కట్ ఆఫ్ అయిపోయిందంటే 37 కన్నా ముందు ఇంకా కొందరు ఉన్నారు, అందువల్ల మీకు సీట్ రాలేదు. ఇప్పుడు 37 ఉంది, సపోజ్ మీకు ఉస్మానియా అనుకున్నారు రాలేదు, మీకు వస్తుందా రాదా అని ఎట్లా డిపెండ్ అవుతుందంటే, ఇప్పుడు లాస్ట్ 37 కట్ ఆఫ్ కదా, కనీసం మీ ర్యాంకు ఆ 37కి దగ్గరలో 40 కావచ్చు, 45, బిలో 50 ఉంటే ఛాన్సెస్ అది కూడా పక్కా వస్తుందని తెలియదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ బుక్ అయిపోయిన అక్కడ, వాళ్ళు వెళ్ళరు. ఇప్పుడు ఉస్మానియా వచ్చిన వాళ్ళు ఉస్మానియాలోనే ఉందామనుకుంటారు, మళ్ళీ వేరే యూనివర్సిటీ కావచ్చు, వాళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటారు, వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేశారంటేనే వాళ్ళిగా ఫిక్స్ అందులో. సో మీకు ఎవరైతే ఇప్పుడు యూనివర్సిటీ కాలేజెస్ రావడానికి చాలా తక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో యూనివర్సిటీ వచ్చిన వాళ్ళు అది సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే వాళ్ళకే ఉంటుంది. అది వాళ్ళు ఏం చేస్తారు, వేరే యూనివర్సిటీ షిఫ్ట్ అవ్వడానికి మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెడతారు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక యూనివర్సిటీ సీట్ వచ్చేసింది, మీరు మిస్టేక్స్ చేయడం వల్ల మీకు ఒక సీట్ రాలేదు. నేను అదే చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను, ఓన్లీ ఒక యూనివర్సిటీ కాదు, మనకి 8 యూనివర్సిటీలు ఉంటాయి. ఫస్ట్ మీకు ఏదో ఒక యూనివర్సిటీలో సీట్ వస్తే మీ ర్యాంక్ మంచిగా ఉంటే అప్పుడు యూనివర్సిటీ ఉస్మానియా పెట్టుకుంటే ఉస్మానియా పెట్టుకోండి, కేయూ పెట్టుకుంటే కేయూ పెట్టుకోండి. సో ఇలా మంచి ర్యాంకర్స్ మిస్టేక్ చేశారు. పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకు నేను చెప్పినట్టు కొందరు పెట్టారు, వాళ్ళకి మంచి యూనివర్సిటీలు వచ్చినాయి. సో ఎట్ లాస్ట్ మనకు ఒక యూనివర్సిటీ వస్తే ఒక హాస్టల్ వస్తుంది, లైబ్రరీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీరు ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలో అన్నీ ఉంటాయి అనుకుంటున్నారు చాలామంది, అది తప్పండి. అది ఎప్పుడో 100 ఇయర్స్ది, అది హిస్టరీ ఉంది. కానీ ఇప్పుడు రీసెంట్గా ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీలు అవి 2008, 2007లో ఎస్టాబ్లిష్ అయినాయి. అందులో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు, ఏవైతే అడ్వాన్స్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అందులో. సో అదే అర్థం చేసుకోండి. చాలా స్టూడెంట్స్ ఓన్లీ సింగిల్ ఆప్షన్ పెట్టకండి. ఇప్పుడు ఫేజ్ 2లో కూడా మస్తు వెబ్ ఆప్షన్స్ మంచిగా ప్రాపర్గా పెట్టండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఎంకామ్ అనుకోండి, ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఎంకామ్ చేద్దాం. ఎంకామ్లో బీసీబీ కట్ ఆఫ్ 93 ఉంది. 93 ఉంటే కనీసం మీ ర్యాంక్ 100 బిలో అంటే 95, 99, 110 ఆ రేంజ్లో ఉంటే తప్ప మీకు ఇప్పుడు ఉస్మానియా రాదు. అది కూడా వస్తుంది రాదు కూడా చెప్పాం. ఎందుకు, ఇప్పుడు బీసీబీ 93 అంటే అందులో ఎంకామ్ ఉస్మానియాలో వచ్చిన వాళ్ళు పక్కా జాయిన్ అవుతారు. ఎప్పుడు వేకెన్సీస్ ఏర్పడతాయంటే ఈ ఎంకామ్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నాడో అతను మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసి ఎంకామ్ కన్నా వేరే సబ్జెక్ట్ ఏదన్నా మంచిది అనిపిస్తే అతను వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఎంఎస్సి బాటనీ రాసింది, ఎంఏ ఇంగ్లీష్ రాసింది. సపోజ్ ఈ ఎంఎస్సి బాటనీ సీట్ పోవాలంటే ఆమె ఎంఏ ఇంగ్లీష్కి వెళ్తే తప్ప ఆ సీట్ వేకెన్సీ కాదు. సో ఎంత హెవీ కాంపిటీషన్ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. సో ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా స్టూడెంట్స్ ఇప్పుడు డిగ్రీ తర్వాత పీజీ చేసే వాళ్ళకి కొందరు తెలియవు ఎట్లా ఈ ర్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు, సీట్ అలాట్మెంట్ అనుకుంటారు. వాళ్ళకి మంచిగా అవుతారు, వాళ్ళకి మంచిగా నాలెడ్జ్ ఉంటుంది, టాప్ 50, టాప్ 100లో ఉంటారు. కానీ వాళ్ళు చేసే మిస్టేక్ ఒకటే, వాళ్ళు ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ పెడతారు, కాకతీయ, ఉమెన్స్ కోటి, ఇవి మూడేగా, మిగతా వాళ్ళు పెట్టరు. సో ఇలా పెట్టకపోవడం వల్ల మీకు ఒక సీట్
రాదు. సో ఈ మిస్టేక్స్ అయితే చేయకండి చాలా స్టూడెంట్స్ అండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, 70% ఆఫ్ స్టూడెంట్స్ అందరు గర్ల్స్ ఉన్నారు. ఎప్పుడు కూడా పీజీకి గర్ల్స్ ఎక్కువ రాస్తారు, బాయ్స్ తక్కువ రాస్తారు. సో మీరు ఇంత మంచి ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోకండి. సో ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలంటే, మీరు తెలంగాణలో 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఫస్ట్ మీకు నచ్చిన ఉస్మానియా కావచ్చు, నెక్స్ట్ కోటి ఉమెన్స్ కావచ్చు, కాకతీయ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏవన్నా పెట్టండి, కానీ అన్నీ పెట్టాలి. నేను ఓన్లీ ఉస్మానియాలో పోతా అంటే అసలు ఈ సీటే రాదు మీకు. సో ఫస్ట్ 8 యూనివర్సిటీలు పెట్టండి. నెక్స్ట్ సబ్ క్యాంపస్లోనే పెట్టండి. లేదు నేను ఓన్లీ హైదరాబాద్లో చేస్తాను అనుకున్న వాళ్ళు ఉస్మానియా కావచ్చు, నెక్స్ట్ సికింద్రాబాద్ కావచ్చు, సైఫాబాద్ కావచ్చు, నిజాం కావచ్చు, కోటి ఉమెన్స్, ఏదన్నా మీకు నచ్చినాయి, కానీ అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. అందులో పెట్టేటప్పుడు కూడా మీ ప్రియారిటీ ఆర్డర్ ఫస్ట్ ఉస్మానియా, నెక్స్ట్ కోటి ఉమెన్స్ పెడతా, లేదు నేను నిజాం కాలేజ్ పోతా, నేను పీజీ సైఫాబాద్ పోతా. సో అలా పెట్టండి. నెక్స్ట్ ఏవైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి ఉస్మానియా సబ్ క్యాంపస్లో పెట్టండి, సబ్ క్యాంపస్లో పెట్టండి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఉమెన్స్ బేగంపేట ఉంటుంది, కొన్ని కాలేజెస్ ఉంటాయి, మనం లిస్ట్ చూసుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వెబ్సైట్లో అన్నీ ఉంటాయి, కానీ ఎక్కడ చూడాలో తెలియదు. వెబ్సైట్లో ప్రాపర్గా మనకు అన్ని యూనివర్సిటీకి సంబంధించిన పీజీ కాలేజెస్ లిస్ట్ ఉంటుంది. అందులో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంది, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అవి చూసుకోండి. చూసుకున్న తర్వాత మనకు వెబ్సైట్లోనే కట్ ఆఫ్స్ కూడా మనకు లింక్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ మీరు ఒక 2 సబ్జెక్టులు రాశారు, మీరు 2 సబ్జెక్టులు ఓపెన్ చేసి కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయి, ఇప్పుడు మీ ర్యాంక్ 500 ఉంది, కానీ కట్ ఆఫ్ చూస్తే 50 ఉంది. సో మీకు యూనివర్సిటీ సీట్ రాదు. సో ఉస్మానియా రాదు. నెక్స్ట్ కాకతీయలో చెక్ చేయండి, కాకతీయలో 100 ర్యాంక్ ఉంది. నెక్స్ట్ యూనివర్సిటీ చూడండి, తెలంగాణలో జస్ట్ 350 ఉంది. నెక్స్ట్ శాతవాహన 600 ఉంది, నా ర్యాంక్ ఏమో 500, కానీ కట్ ఆఫ్ ఏమో 600. అంటే మిస్టేక్ ఎవరు చేస్తారు, మీరు చేస్తారు. మీరు వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టినందుకు మీకు సీట్ రాలేదు. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఏదో ఒక యూనివర్సిటీ రావాలంటే అన్ని యూనివర్సిటీస్, సబ్ క్యాంపస్, గవర్నమెంట్ కాలేజ్. సపోజ్ యూనివర్సిటీ సీట్ రాకపోతే సబ్ క్యాంపస్లోనే, సబ్ క్యాంపస్లో రాకపోతే గవర్నమెంట్ కాలేజ్లో కూడా రాకపోతే ప్రైవేట్ కాలేజ్, మంచి ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. కానీ ఇక పెట్టాలి, తప్పదు. పీజీ చేయాలంటే ఇప్పుడు మీరు ఏవైతే మిస్టేక్ చేసిన వాళ్ళు ఉంటారో ప్రాపర్ ఆర్డర్గా పెడితే తప్ప మీకు రాదు. అండ్ మనకు సీట్ వస్తుందా రాదా ఎట్లా తెలియాలంటే కట్ ఆఫ్స్, సీట్స్ చాలా లిమిటెడ్ ఉంటాయి పీజీలో, ఒక్కొక్క సబ్జెక్టులు అంటే ఒక్కొక్క యూనివర్సిటీలో. ఆ కట్ ఆఫ్ చూడాలి, మన కట్ ఆఫ్ ఎంతలో ఉంది, వస్తుందా రాదా, ఈ యూనివర్సిటీ రాదు, నెక్స్ట్ ఈ యూనివర్సిటీ చెక్ చేసుకోవాలి. అలా మీరు వెబ్ ఆప్షన్స్ అన్ని ప్రాపర్గా పెట్టాలి. సో ఆల్రెడీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ వీడియోస్లో మీరు చెక్ చేసుకోండి, ప్లేలిస్ట్ ఉంటుంది, టీఎస్సీ బిగెట్కి సంబంధించినవి అన్నీ అందులోనే ఉంటాయండి. సో మీకు వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటాయి, కానీ చాలా స్టూడెంట్స్ ఆ వెబ్సైట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటలేరు. సో ఫస్ట్ మీరు కట్ ఆఫ్స్ చూడండి. కట్ ఆఫ్స్ చూసిన తర్వాత మీకు ఓకే ఈ కాలేజీలో రాకపోతే ఈ కాలేజ్ అన్నా పెట్టండి. సో అలా చాలా స్టూడెంట్స్ లాస్ అవుతున్నారు. సో మీరు ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి, ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టండి, లేదంటే మీకు ఈ ఇయర్ అంతా వేస్ట్ అవుతుంది. కొందరికి మంచి ర్యాంక్స్ వచ్చి కూడా సీట్ రాదు. సో అంతా అయిపోయినాక రియలైజేషన్ అయ్యే బదులు ఇప్పుడు ఫేజ్ 2లో ప్రాపర్గా మీరు క్యాంపస్, సబ్ క్యాంపస్, గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ ఇట్లా పెట్టుకోండి. అప్పుడు మీకు మంచి కాలేజ్ అయితే వస్తుంది. సో ఏం వరీ అవ్వకండి, ఫేజ్ 1లో సీట్ రాకపోయినా ఏం కాదు, మస్తు సీట్లు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ బీఎడ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎంబీఏ, ఎంసీఏ వెళ్ళే వాళ్ళు ఉంటారు, బీపెడ్ వాళ్ళు ఉంటారు. సో మల్టిపుల్ జాబ్ రాసే వాళ్ళు ఉంటారు. జస్ట్ కాంపిటీషన్లో 4000-5000 మంది ఉంటారు, కానీ పీజీ సీట్లు వచ్చేసి 40,000 పైన ఉన్నాయి. సో మీకు చాలా సీట్స్ ఉన్నాయి. సో ఏం వరీ అవ్వద్దు. కాకపోతే యూనివర్సిటీ డ్రీమ్ ఉన్న వాళ్ళు అన్ని యూనివర్సిటీస్ పెట్టండి, అన్నిట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఈ మిస్టేక్ వేయకండి. సో ఈ మిస్టేక్ వేస్తే మళ్ళీ కూడా మీకు సీట్ రాకపోవచ్చు మంచి ర్యాంక్ ఉన్న. సో మెయిన్ పాయింట్ కట్ ఆఫ్ చూడండి, కాలేజెస్ లిస్ట్ చూడండి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, మన క్యాస్ట్లో ఎంతమంది టాప్ ఉన్నారు మనకన్నా, వేరే కాలేజెస్లో కట్ ఆఫ్ సెట్ ఉన్నాయి. ఇవన్నీ మీకు జస్ట్ ఫోన్లో ఓపెన్ చేసుకొని చూసుకొని ఒక పెన్ పేపర్ తీసుకొని రాసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే ఈ మిస్టేక్ వేస్తాం, ఈ మిస్టేక్ వేయద్దు ఇప్పుడు, అలాంటి చేయండి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరికన్నా ఇప్పుడు నాకు ఒక కాలేజ్ వచ్చింది, నెక్స్ట్ ఈ కాలేజెస్లో నాకు కట్ ఆఫ్స్ ఎట్లుంటాయి, మన పర్సనల్ గైడెన్స్ కావాలంటే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీకు జాయిన్ బటన్ ఉంటుంది. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 2 తర్వాత ఫేజ్ 3 కూడా ఉంటుంది. సో అప్పుడు మీకు ఒక పర్సనల్ గైడెన్స్ 1 మంత్ ఇవ్వడం జరుగుతుంది. కొందరికి ఎట్లా చూసుకోవాలో తెలియదు, లైక్ ఇప్పుడు పాస్డ్ అవుట్ వాళ్ళకు. సో మెయిన్గా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, ఆ సబ్స్క్రిప్షన్ కూడా చాలా తక్కువ పెట్టిన 29 రూపీసే ఉంటుంది. ఆ 29లో కూడా 10-12 రూపీస్ యూట్యూబ్ వాళ్ళు తీసుకొని నాకు 18-17 రూపీస్ ఇస్తారు. సో ఇక్కడ నేను ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే, సపోజ్ కొందరు టెన్షన్ పడతారు, నాకు ఇప్పుడు ఉస్మానియా రాలేదు కానీ మంచి ర్యాంక్ ఉంది 150-200. సో మీరేం చేయాలంటే ఫస్ట్ మీ ర్యాంక్ చెప్పండి, నాకు ర్యాంక్ సబ్జెక్ట్ చెప్పండి. సో నేను అన్ని యూనివర్సిటీలో ఉన్న మీ క్యాస్ట్ కట్ ఆఫ్స్ మాత్రమే చెప్తాను. లైక్
ఇప్పుడు ఎస్సీ ఉన్నారు, మీరు ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నా సబ్జెక్ట్ ఇది, నా అన్ని యూనివర్సిటీలో 8 యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో కట్ ఆఫ్ సెట్లు ఉన్నాయి, అవి నేను చెప్తాను. సో మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే నాకు ఈ క్యాంపస్లో సీట్ రాకపోవచ్చు కానీ ఈ క్యాంపస్లో కట్ ఆఫ్స్ పెద్దగా ఉన్నాయి, సో ఇందులో రావచ్చు, అలా నేను సజెషన్ ఇస్తాను. సో నెక్స్ట్ ఫేజ్ అప్పుడు మీరు ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఫస్ట్ సపోజ్ మీ ర్యాంక్ వచ్చేసి 600 ఉంది కానీ అన్ని యూనివర్సిటీలో కట్ ఆఫ్స్ 300 బిలో ఉన్నాయి, అప్పుడు మీరు పెట్టి వేస్ట్ ఎందుకంటే సీట్ రాదు. సో ఫస్ట్ ఫోకస్ వచ్చేసి కట్ ఆఫ్ అండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మెంబర్షిప్ తీసుకోండి. సో నేనేమంటున్నా అంటే మీ ఫోన్ ప్రాపర్గా యూజ్ చేస్తే డేటా మొత్తం అందులోనే ఉంది. ఓన్లీ మీకు ఏమన్నా ఇది ఎట్లా చూసుకోవాలి, ఎట్లా నాకు అర్థమవుతలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. నా సజెషన్ ఏంటంటే మనకు వెబ్సైట్లో కాలేజ్ వైజ్ లిస్ట్ ఉంటుంది, అందులో ఓపెన్ చేసి ప్రతిదీ చూసుకోవచ్చు. కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం మెంబర్షిప్ తీసుకోండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీరు ఫోన్పే ద్వారా కావచ్చు, దాని ద్వారా ఏదో ఒక పేమెంట్ వల్ల కడితే మనకు యూట్యూబ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో అలా మీరు మెంబర్ అవుతారు. మీరు నాట్ ఓన్లీ ఇవ్వండి, ఏమన్నా క్వశ్చన్స్ కూడా అడగచ్చు, కెరీర్ పరంగా బీఎడ్ చేయాలా, లేదంటే పీజీకి వెళ్ళాలా, టీటీసీ చేయాలా, లేదంటే నాకు టీచింగ్ వైపు ఇంట్రెస్ట్, సో అలాంటి ఏమన్నా పర్సనల్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి, బలవంతం ఏం లేదు, ఎందుకంటే డేటా మొత్తం మనకు వెబ్సైట్లో ఉంది. సో ప్రాపర్గా చూసుకోండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఏమన్నా, ఇందులో మెయిన్ పాయింట్ వచ్చేసి మనం లాస్ట్ కట్ ఆఫ్ చెప్పాం. లాస్ట్ కట్ ఆఫ్ అంటే అక్కడికి కట్ ఆఫ్ అయిపోయింది, నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు అని అర్థం. సో నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వాలంటే అందులో ఆల్రెడీ ఉన్న వాళ్ళు వేరే సబ్జెక్ట్స్ అన్నీ వెళ్ళిపోవాలి, సీట్ క్యాన్సిల్ అనే చేసుకోవాలి. కానీ 90% ఆఫ్ స్టూడెంట్స్ క్యాన్సిల్ చేసుకోరు. సో అందుకే మీరు ఇప్పుడు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు మంచి కాలేజ్ వస్తుంది. సో మెయిన్గా ఇక్కడ కొన్ని కాలేజెస్లో ఇప్పుడు ఉర్దూ కావచ్చు, అందులో ఓన్లీ ఉర్దూకు సంబంధించిన స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. సో కొన్ని కాలేజ్లో కట్ ఆఫ్స్ బీసీఈ కావచ్చు, బీసీసీ అలా ఎక్కడైతే లేవో అందులో వాళ్ళని తీసుకోలేనట్టు అర్థం. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇది మొత్తం స్టూడెంట్కి ఈజీ వేలా అర్థం అవ్వాలని కట్ ఆఫ్స్ చెప్పడం జరిగింది. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.